హే హలో ట్రేడర్స్, దిస్ ఇస్ జగదీష్. వెల్కమ్ బ్యాక్ టు 9FX ట్రేడింగ్. సో ఈ వీడియోలో వచ్చేసి దన్ అయితే ఎలా యూజ్ చేయాలని అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దన్ యాప్ వర్షన్ అయితే కాదు, ఇది వెబ్ వర్షన్. సో కంప్లీట్గా డీటెయిల్స్ అయితే నేను ఇన్డెప్త్గా అయితే వెళ్ళాను. సో నేను జస్ట్ మెయిన్ ఫీచర్స్ కానీ కొన్ని అలా టచ్ చేస్తాను. మిగిలింది మీరైతే దాని గురించి డిక్ చేయండి అండ్ అనాలిసిస్ అయితే మీరు చేసుకోండి మిగిలింది. బట్ నేనైతే అలా ఫీచర్స్ అలా ఒకసారి అయితే టచ్ చేస్తూ వెళ్ళిపోతాను. ఏ ఫీచర్స్ మనకి ఏ విధంగా యూజ్ అయితే అని చెప్పేసి అయితే టచ్ చేస్తాను. సో లెట్ మీ ఓపెన్ దన్. సో దాన్ని అయితే లాగిన్ అయిపోదాం. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సో దాన్ని అకౌంట్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు ఇలా లాగిన్ అవుతుంది కదా, సో దాన్ని అయితే యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇలా లాగిన్ అయితే అడిగినప్పుడు మీరైతే దాన్ని యాప్ అయితే ఓపెన్ చేయండి. స్క్రీన్ మీద చూడొచ్చు ఇక్కడ మీరు. సో టాప్ లెఫ్ట్ సైడ్లో ఐకాన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ టు డెస్క్టాప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ స్కాన్ చేసేయండి. ఆటోమేటిక్గా దాన్ని అయితే లాగిన్ అయిపోతుంది. సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డెప్త్గా అయితే ఉండదు, ముందు చెప్తున్నా. సో సింపుల్ ఇక్కడ హోమ్ పోర్ట్ఫోలియో ఇది ఉంది కదా. సో ఫస్ట్ అయితే హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది కదా. ఇక్కడ హోమ్ పేజ్లో ఇక్కడ ఇవన్నీ ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఇవన్నీ పోర్ట్ఫోలియో పొజిషన్స్ ఇవన్నీ టెన్షన్ ఒక్కొక్క ఫీచర్ అయితే ఇక్కడ మీకు డైరెక్ట్ హోమ్లో ఒకసారి కనిపించడానికి అయితే అన్ని యాడ్ చేశారు. సో నేను ఇక్కడికి హోమ్లో అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయను. జస్ట్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఒకే ఒకటి, ఇక్కడ వచ్చేసి వాచ్ లిస్ట్. సో ఇక్కడ మీకు డిఫాల్ట్ కొన్ని వాచ్ లిస్ట్ అయితే ఆల్రెడీ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫుల్ వాచ్ లిస్ట్ ఇక్కడ క్లిక్ చేశారంటే సో మీకు ఇక్కడ ఏమైనా కస్టమ్ వాచ్ లిస్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ వాచ్ లిస్ట్ ఏదైతే అక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్వింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఒక వాచ్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో స్వింగ్ అయితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది కదా. ఇక్కడ చూస్తే ఇక్కడ స్వింగ్ అనేది మీకు కనిపిస్తుంది. సో స్వింగ్ ట్రేడింగ్ మీద అయితే వచ్చేసాను. స్వింగ్లో నేను స్టాక్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్ యాడ్ చేయొచ్చు. టాటా షేర్ ఏదో ఒకటి యాడ్ చేద్దాం. టాటా మోటార్స్ టాటా మోటార్స్ అయితే ఇక్కడ సంథింగ్ ఇక్కడైతే టాటా స్టీల్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే యాడ్ చేశాను. సో ఇక్కడైతే యాడ్ చేసుకునేకైతే ఇలా మీ కస్టమ్ వాచెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ చెప్పాలంటే ఇక్కడ డైరెక్ట్ బై సెల్ ట్రేడింగ్ వ్యూ చార్ట్ అండ్ దిస్ డిఫాల్ట్ చార్ట్ అండ్ ట్రేడింగ్ డెప్త్ మార్కెట్ డెప్త్ ఇక్కడ స్కాన్ ఎక్స్ ఇవి ఉన్నాయి కదా. సో ఇక్కడ బై సెల్ వచ్చేసి ఇవైతే నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుకు వెళ్ళిన తర్వాత. సో ఇక్కడ బై సెల్ ఇవి ఉన్నాయి కదా, ఇవైతే నేనైతే ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే బై సెల్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకే ఒకటి థింగ్ వచ్చేసి నాకు పే లేటర్ ఉంది కదా, ఇన్వెస్టింగ్ ఇప్పుడు ట్రేడింగ్ ఉంది కదా. సో ట్రేడింగ్ వచ్చేసి ఇంట్రాడే, పే లేటర్ వచ్చేసి లైక్ ఎలా అంటే మనకు అమౌంట్ ఇస్తారు. అంటే ఒక స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్గా 1 lakh ఉందనుకో, ఒక స్టాక్ షేర్ వచ్చేసి 1 lakh ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పర్టికులర్ కంపెనీస్కి కొంత అమౌంట్ అయితే ఫండింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 1 lakh ఆ కంపెనీకి వీళ్ళు 80% వరకు అయితే వీళ్ళైతే ఫండింగ్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర 20,000 ఉన్నా సరే నేను ఆ 1 lakh షేర్ అయితే బై చేయగలను. సో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా పక్కన పెడితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ 80,000కి ఏదైతుందో ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటారు. సో ఇక్కడ వచ్చేసి నియర్లీ దాన్ని వచ్చేసి 12% ఇంట్రెస్ట్ తీసుకుంటుంది పర్ 1 lakh. సో నియర్లీ అంటే ఒక సంవత్సరానికి 1 lakh తీసుకుంటే మీకు 12,000 ఇంట్రెస్ట్ పడుతుంది. అది ప్రాఫిట్ అయినా లాస్ అయినా అది వాళ్ళకి సంబంధం లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్టింగ్ వచ్చేసి మీరు ఇన్వెస్ట్ చేసినట్టే, అంటే డెలివరీలో తీసుకున్నట్టే. ఓకే. అండ్ ఈ థింగ్స్ వచ్చేసి నేను వచ్చేసి లిమిట్ ట్రిగ్గర్ వచ్చేసి అయితే చార్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ చార్ట్కి ట్రేడింగ్ వ్యూ చార్ట్స్కి ఏంటంటే కొన్ని అడిషనల్ ఆప్షన్స్ అవి ఉంటాయి. సో మార్కెట్ డెప్త్ వచ్చేసి బయింగ్ ఆర్డర్స్ సెల్లింగ్ ఆర్డర్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఎంతమంది సెల్ చేస్తున్నారు, ఎన్ని ఆర్డర్స్ సెల్లింగ్లో ఉన్నాయని చెప్పేసి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్కాన్ ఎక్స్ వచ్చేసి ఇది కస్టమ్, ఇక్కడ స్కాన్ ఎక్స్ ఉంది కదా, స్కాన్ ఎక్స్ వీళ్ళ కస్టమ్ స్క్రీనర్. సో మీరు అక్కడ ఏమైతే క్వైరీస్ రాసుకోవచ్చు, అంటే మీరు కొన్ని స్టాక్స్ ఫిల్టర్ చేసుకోవచ్చు మీ బేస్డ్ ఆన్ యువర్ కస్టమ్ క్వైరీస్. ఓకే. ఇక్కడ మోర్లోకి వెళ్తే ఇక్కడ డిలీట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఫర్ ఎవర్ ఆర్డర్ ఉంది కదా, ఫర్ ఎవర్ ఆర్డర్ వచ్చేసి ఏంటంటే నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాక్ ఉంది, ఇక్కడ చార్ట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇక్కడ టాటా స్టీల్ ఉంది, ఈ స్టాక్ చూస్తే మీరు 206లో ఉంది. సో మీరు 200లో కొందాం అనుకుంటున్నారు. సో రేపు మార్కెట్ ఓపెన్ చేశారు 205 ఉంది, ఎల్లుండి మార్కెట్ ఓపెన్ చేశారు 210 ఉంది. సో ఇలా ప్రైస్ అక్కడక్కడే అలా మూవ్ అవుతుంది. సో మీరు ఎంత కొనాలనుకున్నారు 200 కొనాలనుకున్నారు కదా. సో మీరు డైలీ ఓపెన్ చేసి చెక్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఇక్కడ ఫర్ ఎవర్ ఆర్డర్ ఉంది కదా. సో మీరు ఎంత క్వాంటిటీ అయితే బై చేయాలనుకుంటారో లిమిట్ ప్రైస్ ఇచ్చేసేయండి. మీరు లిమిట్ ప్రైస్ ఎంత 200 ఇచ్చేస్తే 200కి అది ఎప్పుడైతే అది 1 వీక్లో రావచ్చు, నెక్స్ట్ వీక్ అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. 1 year వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది దీన్ని. సో 1 yearలో అది ఎప్పుడైనా 200 కోసం మాత్రం కంప్లీట్గా మీరు అనుకున్న ప్రైస్ అయితే బై చేసేస్తుంది. ట్రిగ్గర్ ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ పెట్టేసుకోండి.
సో దట్స్ ఇట్ ఫర్ ఎవర్ ఆర్డర్ వచ్చేసి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమైనా ఫీచర్ ఉందా అంటే ఇక్కడ స్టార్ట్ సిప్ ఉంది కదా. సో ఇక్కడ డైలీ, వీక్లీ, మంత్లీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో మీరు మంత్లీ ఇంత క్వాంటిటీ బై చేయొచ్చు, లేదా డైలీ ఇంత క్వాంటిటీ బై చేయొచ్చు, వీక్లీ ఇంత క్వాంటిటీ అయినా బై చేయొచ్చు మీకు నచ్చిన క్వాంటిటీ, లేదా పర్సంటేజ్ వైజ్ సెట్ ట్రిగర్ వైజ్ ఉంది కదా. ట్రిగర్ వైజ్ ఏంటి ఏమైందంటే అజ్యూమ్ చేసుకోండి ఒక స్టాక్ ప్రైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ ప్రైస్ 200 ఉంది. సో మీరు 1% మూవ్ అయిందంటే నియర్లీ 1% మూవ్ అవ్వాలంటే 2 రూపీస్ చేంజ్ అవ్వాలి ప్రైస్. సో ఇది వచ్చేసి వీక్లీ కాకుండా డైరెక్ట్ ఏమైందంటే స్టాక్లో ఇంత పర్సెంటేజ్ అప్ అయిందనుకో, లేదా డౌన్ అయిందనుకో మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 200 స్టాక్లో 1% మూవ్ అవ్వాలంటే ఎంత స్టాక్ మూవ్ అవ్వాలి, 2 రూపీస్ మూవ్ అయితే సరిపోతుంది. 2 రూపీస్ మూవ్ అవ్వగానే మీరు ఎంత అయితే క్వాంటిటీ పెట్టారో అంత క్వాంటిటీ బై చేస్తూ ఉంటారు. సో అలా అయితే సెట్ ట్రిగ్గర్కి, సెట్ రెగ్యులర్కి అయితే ఇక్కడ మీరైతే ఆప్షన్ చూసుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరైతే ఎక్స్ప్లోర్ చేసుకున్నవి. అండ్ నెక్స్ట్ థింగ్, హోమ్లో అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ ఇక్కడ పోర్ట్ఫోలియోకి వస్తే మనం ఏవైతే స్టాక్స్ డెలివరీలో తీసుకుంటామో ఏవైతే అని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇద్దరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ సపరేట్ ట్యాబ్లో చూసుకోవచ్చు. అండ్ ఈటీఎఫ్స్ మీకు తెలుసు కదా, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్స్ అయితే ఈ మధ్య బాగా అందరు బై చేశారు. సో ఈటీఎఫ్స్లో ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తే అది వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ స్మాల్ కేస్ వచ్చేసి థర్డ్ పార్టీ ఇది. సో అక్కడ మీరు సమ్ కస్టమైజ్ స్ట్రాటజీస్ అవన్నీ అయితే చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి కూడా మీకు బ్రోకర్గా అనేది లింక్ ఉంటుంది. సో అక్కడ ప్లే చేసిన ఆర్డర్స్ ఇక్కడ ప్లే చేసిన ఆర్డర్స్ అక్కడ మీకు అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ పొజిషన్స్లోకి వస్తే ఇక్కడ పొజిషన్స్కి పోర్ట్ఫోలియోకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఏదైతే మీరు డెలివరీ తీసుకునేవన్నీ పోర్ట్ఫోలియోలో ఉంటాయి. పొజిషన్స్ వచ్చేసి ఈరోజు తీసుకున్న ఆర్డర్స్ మాత్రమే పొజిషన్స్లో కనిపిస్తాయి. ఈరోజు తీసుకున్న పొజిషన్స్ యొక్క ప్రాఫిట్ లాస్ మొత్తం అయితే మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మీరు ఏవైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏవైతే తీసుకుంటారో డెలివరీలో తీసుకుని వస్తారో అవి పొజిషన్లో కనిపిస్తాయి. ఎందుకంటే అవి కాంట్రాక్ట్ డేట్ అనేది ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి అవి పొజిషన్స్లో కనిపిస్తాయి. ఈవెన్ దో మీరు డెలివరీలో తీసుకున్నా కూడా అది మొత్తం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఆర్డర్స్లోకి వస్తే మీరైతే ఈరోజు ఏదైతే ఆర్డర్స్ ప్లే చేశారో అవన్నీ అయితే మీకైతే ఆర్డర్స్లో కనిపిస్తూ ఉంటాయి. క్యాన్సిల్ అయిన ఆర్డర్స్ అండ్ ఇక్కడ సక్సెస్ ఆర్డర్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ సూపర్ ఆర్డర్ వచ్చేసి అయితే నేను చార్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫ్లాష్ వచ్చేసి సంథింగ్ ఏంటంటే మీకు రెడీమేడ్, ఇక్కడ మీరైతే ఇండెక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లో ఏదైతే ఆ పర్టికులర్ లెవెల్స్లో ఎక్కువ మంది బయర్స్ కానీ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ పెరిగిందో అవైతే మీకు రెడీమేడ్ ఉంటాయి. సో మీరు బుల్లిష్ ఉంటే బుల్లిష్ సైడ్, బేరిష్ ఉంటే బేరిష్ సైడ్, ఇవి అయితే రెడీగా ఉన్నాయని చెప్పేసి రెడీమేడ్ అనుకోండి. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. బాస్కెట్ ఆర్డర్స్, ఫర్ ఎవర్ ఆర్డర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన, సిప్ ఎక్స్ప్లెయిన్ చేసిన, వెబ్ బుక్స్ వచ్చేసి ఎక్స్ప్లోర్ చేసుకోండి. సో మనీలోకి వచ్చేసి ఇక్కడ మనం అయితే మనీ యాడ్ చేసుకోవచ్చు అండ్ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూసుకొస్తే నా అకౌంట్లో అయితే ఇప్పుడైతే 75,000 అయితే ఉన్నాయి రఫ్గా. అండ్ ఇక్కడ మరి మీరు మనీ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ మనీ మీరు క్లిక్ చేసేయండి. ఇక్కడ జనరేట్ క్యూఆర్ కోడ్ మీరు క్లిక్ చేయండి. మీరైతే పే చేయాలనుకున్న యాప్ నుంచి అయితే స్కాన్ చేసేసి అయితే అమౌంట్ అయితే పే చేసేయచ్చు. అండ్ వెరీ ఫాస్ట్ ఉంటుంది. ఆల్సో విత్డ్రా కూడా చేసుకోవచ్చు. బట్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, విత్డ్రా మాత్రం డైలీ ఒక్కటేసారి మాత్రం మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ విత్డ్రా చేశాను ఇక్కడ మీకు చూసుకుంటే. అండ్ పే అవుట్స్లోకి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే 70,000 ఫస్ట్ టైం యాడ్ చేశాను, 70,000 తీసాను. టైం వచ్చేసి నియర్లీ 1.5 అవర్ అయితే, నియర్లీ రఫ్ 2 అవర్స్ వేసుకుని 2 అవర్స్ అయితే నాకైతే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. డిలే అయితే ఏం లేదు, ఫాస్ట్గానే ఉంది. కాకపోతే మెయిన్ రిమెంబర్ థింగ్, ఓన్లీ 1 టైం పర్ డే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకా ఏం కావాల్సి వచ్చిందంటే మీకు ఏం చేయొచ్చు అంటే ఆ ట్రేడ్ డైరీలోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు వీక్లీలో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇయర్లీ ఇక్కడ మీకు ఏ మంత్కి వెళ్ళాలో ఇక్కడ కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అయితే నా ట్రేడ్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో టోటల్గా ఎంత ప్రాఫిట్ చేసాం, ఎంత లాస్ ఉంది, ఛార్జెస్ ఎంత, బ్రోకరేజ్ ఎంత, అయితే మీరు చూసుకోవచ్చు. ఎక్కడైతే నేను వచ్చేసి లాస్ట్ 1 వీక్ నుంచి అయితే దాన్ని అయితే యూజ్ చేస్తున్నా. సో అందుకే వన్ వీక్ యూజ్ చేసిన తర్వాత మీకు నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే ఈ వీడియో చేస్తున్నా. నాకైతే బెస్ట్ అనిపించింది దాన్ని. సో అందుకైతే మీకైతే షేర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూస్తే ట్రేడర్స్ కంట్రోల్లో కొన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మీరు వచ్చేసి ఇక్కడ అలర్ట్స్ అండ్ ఓవర్ ట్రేడింగ్ ఉంది కదా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొందరు ఏం చేస్తారంటే రివెంజ్ ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో లాస్ అయినా ఇంకా ప్రాఫిట్ తీసుకురా అని చెప్పేసి కొంచెం ఓవర్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ మ్యాక్స్ మీరు లిమిట్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ లిమిట్స్ తర్వాత ఏమైందంటే మీకు డైరెక్ట్ ట్రేడింగ్ అయితే ఆగిపోదు. బట్ మీరు ట్రేడ్స్ ప్లే చేస్తుంటే మీకు ఒక అలర్ట్ వస్తుంది, యూఆర్ డూయింగ్ ఓవర్ ట్రేడింగ్ అని చెప్పేసి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా చూస్తే హెవీ లాసెస్, మీ పర్టికులర్ లాస్ మీరు ఈ పర్టికులర్ డేకి ఒక 2,000 లాస్ కంటే ఎక్కువ అవుద్దని మీరు అనుకున్నారు. సో 2,000 పెట్టారనుకోండి. సో 2,000 లాస్ తర్వాత ఏమైందంటే మీరు డైలీ లాస్ ఎక్సిడ్ అయిపోయిందని మనకు కొంచెం అలర్ట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ క్విల్స్ ఇచ్చింది కదా, క్విల్స్ ఇచ్చి అంటే ఆ రోజు మాత్రం మీరైతే ఒకసారి యాక్టివేట్ చేశారంటే ఆ రోజు మీరు ఏ ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయలేరు. ఇక అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది చేసే ముందు అయితే ఉన్న పొజిషన్స్ అనేది స్క్వేర్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. క్విల్స్ ఇచ్చి ఆన్ చేసిన తర్వాత మాత్రం
మీరు నెక్స్ట్ డేనే మాత్రమే ట్రేడ్ చేసుకోగలరు. సో ఎవరైతే దానికైతే కొత్తగా వచ్చారో సో ఇక్కడైతే మీకు ఇక్కడ ట్రేడర్స్ కంట్రోల్లో మీరు చూస్తే DDP యాక్టివేట్ DDP అని అయితే మీకు ఇక్కడ టాప్లో కనిపిస్తూ ఉంటుంది. నేనైతే యాక్టివేట్ చేసుకున్నట్టు నాకు కనిపించట్లేదు ఇక్కడ. సో అదైతే మీరైతే యాక్టివేట్ చేసుకుంటే యాక్టివేట్ చేసుకుంటే ఏమైందంటే మీకు మీరైతే ఏవైతే డెలివరీ తీసుకున్న స్టాక్స్ ఎప్పుడైనా అప్పుడు సెల్ చేసుకోవచ్చు వితౌట్ OTP. సో అయితే మీరైతే యాక్టివేట్ చేసుకోండి. 100 రూపీస్ అయితే ఛార్జెస్ పడతాయి. ఓకేనా, ఇంత మించి ఇందులో ఇంకా ఎన్ని ఫీచర్స్ మీరైతే ఎక్స్ప్లోర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్స్ ఇది నథింగ్ బట్ ఏం లేదు, మార్కెట్లో ఏది ఎలా ఉందని చెప్పేసి జస్ట్ చెక్ చేసుకోవడం అంతే. ఇక్కడ ఆప్షన్స్లో ఉంటే ఏ ఆప్షన్స్ ఎలా ఉంది, ఆప్షన్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ లూజర్స్ టాప్ వాల్యూమ్ ఏ దాంట్లో టాప్ వాల్యూమ్ ఉంది, ప్రైస్ పరంగా ఏది పెరిగింది అవైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ స్టాక్స్లోకి వస్తే ఏ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే ఎక్కువ పెరిగింది, ఏ స్టాక్ పెరిగింది, ఏ స్టాక్ తగ్గింది అయితే ఇక్కడ మీరైతే కస్టమ్ క్వరీస్ చూసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కమోడిటీస్ ఫ్యూచర్స్ ETFs అవన్నీ సేమ్ అంతే. ఇక్కడ మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. NSE BSE అండ్ సింపుల్ ఏంది మార్కెట్లో స్టాక్స్ ఏవి అప్ సైడ్లో ఉన్నాయి, ఏవి మూమెంటంలో ఉన్నాయి, ఏవి డౌన్ సైడ్ వెళ్తున్నాయి. సో అలా అయితే మీరైతే వాల్యుయేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే సో ఇవి ఎందుకంటే ఈ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఇంట్రాడే ట్రేడర్ అంటే డెలివరీ ట్రేడర్స్కి అయితే పెద్ద యూజ్ ఉండకపోవచ్చు. ఇంట్రాడే ట్రేడర్స్కి ఏమవుతుందంటే సో వాళ్ళకి కావాల్సింది ఏంటి, మూమెంటం. ఆ రోజు ట్రేడ్ చేస్తున్నప్పుడు స్టాక్లో అనేది మూమెంటం ఉండాలి. ఇప్పుడు స్టాక్ బై చేశారు, మూమెంటం ఏం లేదు, ప్రాఫిట్ రాదు, ఇటు లాస్ కూడా రాదు. బట్ బ్రోకరేజ్కి అనవసరం వేస్ట్ అవుతూ ఉంటుంది, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో అందువల్ల ఏమైందంటే మనకి ఇలాంటి ఆప్షన్స్ ఉండడం వల్ల ఏమైందంటే సో ఈ స్టాక్ వచ్చేసి 20% మూవ్ అయింది. సో హ్యూజ్ బయర్స్ ఉన్నారు. సో స్టాక్ సంథింగ్ న్యూస్ ఉండొచ్చు అని చెప్పేసి అయితే మనకు స్టాక్ పిక్ చేసుకునేకైతే ఈజీగా ఉంటుంది. ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క మార్కెట్ ట్యాబ్ని అయితే. ఇక్కడ రెంట్ స్టాక్స్ వచ్చేసి మీరు పర్టికులర్ మీ దగ్గర ఉన్న స్టాక్స్ని అయితే ఆన్ డిమాండ్ మీరైతే రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు. మీ స్టాక్స్ చూడవచ్చు. అడిషనల్ 35% అయితే ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అని ఉంటుంది. నేనైతే ఇంత ట్రై చేయలేదు ఆప్షన్, మీరైతే చూడండి. ఇక న్యూస్లోకి వస్తే ఇక్కడ న్యూస్ ఫర్ మీ ఉంది కదా, మీరైతే ఏదైతే సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఉందో దానికి సంబంధించిన న్యూస్ అంటే మీకు న్యూస్ ఫర్ మీ వస్తుంది. లేకపోతే రెగ్యులర్గా అందరికి వచ్చే న్యూస్ అయితే ఇక్కడైతే మీకైతే న్యూస్ వస్తూ ఉంటుంది. సో రీసెంట్గా అయితే వార్ ఉంది కదా ఇజ్రాయెల్ ఇరాన్, సో దాని గురించి న్యూస్ వస్తూ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ మీకు వచ్చేసి IPOs, నెక్స్ట్ వచ్చేసి IPOs ఏమన్నా ఓపెన్లో ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఓపెన్ IPOs అంటే ఇక్కడ అయితే కింద IPO అయితే అప్లై చేసుకోవచ్చు. అప్కమింగ్ కానీ ఏమన్నా లిస్టెడ్ IPOs కానీ కింద మీ అయితే డేట్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిందో లేదా అనేది అయితే సింపుల్ ఉంది. మార్కెట్ ఓపెన్ అయితే ఓపెన్లో ఉంటుంది, క్లోజ్ ఉంటుంది. ఈ దన్ వైఫై ఉంది కదా, దన్ వైఫై ఇస్ నథింగ్ బట్ జస్ట్ సింక్రనైజేషన్ కోసం. సో మీరు 4 సిస్టమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇందులో చార్ట్లు ఏమన్నా అంటే డ్రా చేసినా కానీ ఇంకో చార్ట్లు కూడా కనిపించడానికి సింక్రనైజేషన్కి అయితే ఇదైతే ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. నోటిఫికేషన్స్ చూడొచ్చు ఇక మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ మై ప్రొఫైల్ ఉంది కదా, మై ప్రొఫైల్ మీకు క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు ఏదైతే మీ కస్టమ్ నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేనైతే FX ట్రేడర్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీరు ప్రొఫైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్గా యూజ్ అయ్యేది ఏమైనా ఉందా అంటే జనరల్ బై దన్. సో ఇందులో చూస్తే ఇందులో అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఇక్కడ చూస్తే స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ మీరైతే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మీరు కస్టమ్ టైం ఇచ్చుకోవచ్చు. కస్టమ్ టైం ఇచ్చేసుకొని ఆ పర్టికులర్ పీరియడ్లో మీరైతే ఎంత ప్రాఫిట్ చేశారో ఎంత లాస్ చేశారో ఏమేమి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేశారో కూడా చూసుకోవచ్చు. నేను చూడవచ్చు. ఈ వీక్ అయితే నేనైతే ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. దానిలో ఇక్కడ చూసుకోవచ్చు 5800 అయితే ప్రాఫిట్లో ఉన్నా. అంటే టోటల్గా బ్రోకర్ అంత బాగా అయితే 4700 అయితే ప్రాఫిట్లో అయితే ఉంది. సో ఇక మీరైతే మిగిలిన రిపోర్ట్స్ కూడా మీరైతే ఎక్స్ప్లోర్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, చార్ట్స్. ఇక నాకు మెయిన్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏమైనా ఉందంటే దానిలో నాకు ఈ చార్ట్స్ వల్లే నేనైతే మెయిన్ జెరోదా నుంచి అయితే నేను దానికైతే వచ్చాను. వెరీ అడ్వాన్స్డ్. సో ఇంతసేపు చెప్పాను కదా బై సెల్, ఇక్కడ అయితే మీరు డైరెక్ట్ బై అయితే సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇన్వెస్టింగ్ అంటే మీకు తెలుసు డెలివరీ ట్రేడింగ్ అని ఇంట్రాడే క్వాంటిటీ ఎంత అయితే క్వాంటిటీ. సో ఇక్కడ మార్కెట్కి లిమిట్కి ట్రిగ్గర్కి సూపర్కి తేడా ఏంటంటే సింపుల్. మార్కెట్ ప్రైస్ వచ్చేసి కరెంట్ మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంటే అంత కొనేస్తారు. లిమిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 455 ఉంది, ఇక్కడ IIFL స్టాక్. సో ఇక్కడ 455 ఉంది, నీకు 455 నీకు అవసరం లేదు, నాకు 450 వస్తే సరిపోతుంది అనుకుంటే మీరు లిమిట్లో బై చేసుకోవచ్చు. ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసి ట్రిగ్గర్ ప్రైస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ట్రిగ్గర్ ప్రైస్ చెప్తున్నా చూసుకుని. ఇక్కడ ఈ స్టాక్ వద్దు, స్టాక్ ఓపెన్ చేస్తాం. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే స్టాక్ ఇలా వెళ్తుంది అనుకోండి, హైయర్ హై ఇలా వెళ్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్స్ట్ హై అయితే మీకు చేయలేకపోయింది. మీకు చూసుకుంటే నెక్స్ట్ హై చేయడానికి ఫెయిల్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఫాల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ హైయర్ హైలోనే ఎంట్రీ అవ్వడానికి ట్రై చేస్తారు. సో ఇలాంటి టైంలో మనకి ఏం యూజ్ అవుతుంది అంటే సో బై ఉంది కదా, సో ఇక్కడ నేను బై క్లిక్ చేస్తున్నా. సో ట్రిగ్గర్ ప్రైస్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ చూసుకుంటే 341 అంటే 342 ఉంది కదా, 342 పైకి వస్తే నేను బై చేద్దాం అనుకున్నా. సో బట్ నా మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 341 దగ్గరే ఉంది. సో మీరు అయితే మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువలో ఉన్నప్పుడు అయితే మీరు అయితే డైరెక్ట్గా బై చేయలేరు. సో అది మీకు మార్కెట్ ఆర్డర్ కింద కన్వర్ట్ అయిపోతే అక్కడికే మీరు బై అయిపోతుంది. సో మీరు ఎక్కడ 342లో కొనాలనుకుంటున్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ట్రిగ్గర్ ప్రైస్ పెట్టుకోవాలి. 342 వచ్చినప్పుడు మాత్రమే కొనాలి. అండ్ ట్రిగ్గర్ ప్రైస్ ఇక్కడ 342 సేమ్ పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ మీకు ట్రిగ్గర్ ప్రైస్ వల్ల ఇక్కడ మనకి 2 ఇష్యూస్ రావచ్చు. ఒకటి మనకు మొత్తం క్వాంటిటీ అయితే ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అవ్వకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బల్క్లో క్వాంటిటీ తీసుకున్నారు అనుకోండి, మొత్తం క్వాంటిటీ అయితే ఒకసారి అయితే ఎగ్జిక్యూట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే స్టాక్ సడన్గా హై స్పైక్ ఇలా హై స్పైక్ మూమెంటం వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మీరు ఒక 2000 క్వాంటిటీ పెట్టారు. సో ఆ పర్టికులర్ ప్రైస్కి 2000 క్వాంటిటీ సెల్లర్స్ లేదంటే, సో మీకు ఎంతవరకు సెల్లర్స్ ఉన్నారో అంతవరకు క్వాంటిటీ మాత్రమే ఎగ్జిట్ అవుతుంది. సో ఇది ఒక మైనస్, ఒక డ్రాబ్యాక్, అదంతా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సూపర్ ఆర్డర్ వచ్చేసి నథింగ్ బట్ లిమిట్ లాగానే. బట్ మీరు ఏమైందంటే స్టాప్ లాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై చేస్తున్నాను అనుకోండి, ఈ పర్టికులర్ ప్లేస్లో బై చేశారు. సో బై చేసిన తర్వాత మీరు డైరెక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ ఈ లెవెల్ వరకు పెట్టుకోవచ్చు. టార్గెట్ ఇలా ఇంత ప్రైస్ అని చెప్పేసి మీరు డైరెక్ట్ ఫిక్స్ అయిపోవచ్చు. ఇక్కడ ఫిక్స్ అయ్యి డైరెక్ట్ మీకైతే మీ టార్గెట్ స్టాప్ లాస్ అయితే మెన్షన్ చేసి అయితే క్లోజ్ చేయొచ్చు. సూపర్ ఆర్డర్ అయితే ఇంట్రాడే ట్రేడింగ్కి అయితే బాగా యూజ్ అవుతుంది. స్కాల్పింగ్లో వెరీ నైస్ ఫీచర్. అండ్ స్కాల్పర్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ సింపుల్. ఇక్కడ మీకు ఎంత క్వాంటిటీ కావాలి డైరెక్ట్గా మీకు ఇక్కడ ఇంట్రాడే కాబట్టి డైరెక్ట్గా స్కాల్పర్ వచ్చేసి ఇంట్రాడే తీసుకుంటుంది. మార్కెట్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ, దేర్ ఇస్ నో లిమిట్ నథింగ్. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ జస్ట్ ఇచ్చేయడమే, అంత బై చేయడమే, అక్కడ మూమెంట్ చూసి మీరు డైరెక్ట్ సెల్ కొట్టేయడమే, అంతే. చేసేది ఏం లేదు. అయితే ప్రాఫిట్ లేదా లాస్, ఈ ఫీచర్స్ అన్ని మీకు ట్రేడింగ్ యూజ్ చేస్తే మీకు ఇవన్నీ ఐడియా ఉంటుంది. సో ఇంకో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకుంటే అలర్ట్స్ ఇక్కడ మీరు డైరెక్ట్ ఎక్కడైనా మీ కస్టమర్ అలర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ లెవెల్స్ కానీ ఈ టాప్ లెవెల్కి వెళ్తే మీ అలర్ట్స్ అయితే ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు అండ్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. మీ కస్టమర్ అలర్ట్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే. అండ్ ఇక్కడ వచ్చేసి ఆప్షన్ చైన్, మీకు ఈ పర్టికులర్ స్టాక్కి ఆప్షన్ చైన్ అంటే మాత్రం చైన్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇండెక్స్ డీటెయిల్స్ చూసుకోవాలనుకుంటే పర్టికులర్ ఇండెక్స్లో మీకు అన్ని ఆ స్టాక్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఎంత పర్సెంట్ మూవ్ అయ్యి, వాల్యూమ్ ఎలా ఉంది, అవన్నీ అయితే మీరు చూసుకోవచ్చు. ఇంకా వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏదైతే ఉందంటే అది ఇక్కడ బార్ రిప్లై అనేది, ఇది మనకు ట్రేడింగ్ వ్యూలో ప్రీమియం కస్టమర్స్ మాత్రమే దొరుకుతుంది. బార్ రిప్లై చూసుకుంటాం మీరు ఇక్కడ మీరు పర్టికులర్ డేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు బార్ రిప్లై ప్లాన్ అయితే మీరైతే బార్ రిప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైనా కస్టమ్ స్ట్రాటజీ కానీ కస్టమ్ మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే మీరు ప్రీవియస్గానే ఉన్న మార్కెట్లో కూడా మీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది లేదా అని చెప్పేసి అయితే మీరైతే బ్యాక్కి వెళ్ళి అక్కడ అయితే మీరైతే మీ డేటాని కానీ మీ స్ట్రాటజీని కానీ టెస్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ ఫ్యూచర్. ఇక్కడ నుంచి మీరు బై కూడా చేయొచ్చు. ఇక్కడ బై చేస్తే ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత సెల్ ఎంత వచ్చిందని కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఎగ్జిట్ చేసే టైంకి మీకు ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ అనేది మీకు చూసుకోవచ్చు. ఇక్కడ ఎంత ప్రాఫిట్ ఉందని చెప్పేసి నేను 1 క్వాంటిటీ తీసుకున్న వాటిగా అంత తక్కువ ప్రాఫిట్ అంత తక్కువ లాస్ అని చూపిస్తుంది. సో ఇలా మీ కస్టమైజ్డ్ స్ట్రాటజీని అయితే ముందే ఇక్కడైతే టెస్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ ఫీచర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ అకౌంట్ మేనేజర్లోకి వెళ్తే మీరు అయితే ఆర్డర్స్ పే చేశారో క్లోజ్ పొజిషన్స్ అవన్నీ అయితే మీరు ఇక్కడ కాన్సిక్వెన్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ టాప్లో బై సెల్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు దానివల్ల కస్టమ్ సెల్ ప్యానల్, ఇది వచ్చేసి ట్రేడింగ్ ఇది సేమ్ అలానే సేమ్ మార్కెట్ లిమిట్ స్టాప్ లిమిట్ సేమ్ ఇవి అంతే, నథింగ్ ఎల్స్, సేమ్ థింగ్ బట్ ఆర్డర్ విండో అయితే డిఫరెంట్ అంతే. సో ఇది ధన్ వెబ్ ట్యూటోరియల్. సో మీరు ఇంకా ఏమైనా ఫీచర్స్ ఇంకా అడిషనల్గా డిక్ చేయాలనుకుంటే ఇంకా ఒక్కొక్క ఫీచర్ని ఒక్కొక్క ఆప్షన్ అయితే మీరు కంప్లీట్గా డిక్ చేసుకోండి. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే చెప్పలేదు. ఒక ఇనిషియల్గా వచ్చిన ట్రేడర్కి ట్రేడింగ్ చేయాలంటే ఏమేమి కావాలో జస్ట్ అలా అయితే నేను క్యాజువల్గా టచ్ చేశాను. మిగతా పాయింట్స్ అయితే నేనైతే డెప్త్కి వెళ్ళలేదు. సో అదైతే మీరైతే చూసుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ జగదీష్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.